భాషా ప్రావీణ్యం. ఆమెకు తెలుగు, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో మంచి పట్టు ఉంది. తెలుగు తడబడకుండా స్పష్టంగా మాట్లాడగలరు. ఒకే ఏడాది అనేక సినిమాలు. 2023 సంవత్సరంలో ఆమె నటించిన సుమారు 4-5 సినిమాలు వరుసగా విడుదలయ్యాయి. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. డాక్టర్ కావాలనే లక్ష్యం. చాలా మంది నటీమణులు సినిమాల్లోకి వచ్చాక చదువును పక్కన పెడతారు. కానీ శ్రీలీల అలా చేయలేదు. ఆమె షూటింగ్ సెట్స్కి కూడా తన మెడికల్ పుస్తకాలను తీసుకెళ్లేవారు. షార్ట్ గ్యాప్లో చదువుకుంటూ తన MBBS పూర్తి చేశారు. సినిమాలు ఒక ప్యాషన్ అయితే డాక్టర్ అవ్వడం ఒక బాధ్యత అని ఆమె తరచూ చెబుతుంటారు. భరతనాట్యం ప్రవేశం. ఆమె చిన్నతనం నుంచే శాస్త్రీయ నృత్యం అభ్యసించారు. ఆమె సినిమాల్లో చేసే క్లిష్టమైన డాన్స్ స్టెప్పులకు ఆ పునాదే కారణం. ఎంత వేగంగా మూమెంట్స్ ఇచ్చినా ఆమె ముఖంలో హావభావాలు మారకపోవడానికి కారణం ఆమెకు ఉన్న క్లాసికల్ డాన్స్ అనుభవమే. దత్తత తీసుకున్న పిల్లలు. శ్రీలీల మనసు కూడా చాలా గొప్పది. ఆమె 2 వికలాంగులైన పిల్లలను దత్తత తీసుకొని వారి బాగోగులు చూసుకుంటున్నారు.